అలానే విశ్వేశ్వరరావు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం గురించి పైలట్ అలాగే కన్సల్టెంట్ మాజీ ఇన్స్ట్రక్టర్ మోహన్ రంగనాథ్ ఆయన వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన తన అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. కేవలం మానవ తప్పిదం వల్లే ఈ విమాన ప్రమాదం జరిగింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దీంతో ఎవరు అసలు ఈ మోహన్ రంగనాథన్ అనే దాని మీద ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈయన ఏవియేషన్ కన్సల్టెన్సీని ఒకదాన్ని నడుపుతున్నారు. అలాగే ఏవియేషన్ సేఫ్టీ మాజీ ఇన్స్ట్రక్టర్ కూడా. దాంతోపాటు వెట్ రన్వే ఇన్స్ట్రక్టర్ కూడా, ట్రైనర్ కూడా మోహన్ రంగనాథన్ ఈయన మోహన్ రంగనాథన్ ఈయన ఏవియేషన్ కన్సల్టెంట్ కూడా. అలాగే ఏవియేషన్ సంబంధించి మాజీ ఇన్స్ట్రక్టర్ అలాగే వెట్ రన్వే ట్రైనర్ కూడా. ఈయన చెబుతున్న దాని ప్రకారం ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం మానవ తప్పిద వల్ల జరిగింది. పైలట్టే ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేసి ఫ్యూయల్ స్విచ్ ఈ విమానం కూలిపోవడానికి కారకుడు అయి ఉండొచ్చు అని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. జాతీయ మీడియాలో మోహన్ రంగనాథన్ గారు చేసినటువంటి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. యాక్చువల్గా కాక్పిట్ బ్లాక్ బాక్స్ పగలగొట్టిన తర్వాత అమెరికా నుంచి వచ్చినటువంటి సమాచారం అమెరికాలో మొత్తం దాన్ని ఓపెన్ చేసి బ్లాక్ బాక్స్ని అసలు ఏం మాట్లాడుకున్నారు చివరి నిమిషంలో పైలట్లు కో పైలట్ అనేదాన్ని చెప్పారు. పైలట్ కో పైలట్ని అడగడం వినిపించింది. దాంట్లో ఫ్యూయల్ స్విచ్ ఆపేసావా అని. సో కో పైలట్ నేను ఆపలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతే, ఈ లోపలిగా విమానం కూలిపోయింది. ఈ లోపలిగా ఆయన మేడే అన్నారు. అక్కడ ఏటీసీ వాళ్ళు అలర్ట్ అయిపోయారు. ఈ మొత్తం సెకండ్స్లో జరిగింది. మొత్తం 59 సెకండ్స్లో ఈ ప్రమాదం జరిగింది. అందరికీ తెలిసిందే. 241 మంది చనిపోయారు. 241 మంది. దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. అందుకే ఎతిహాద్ సంబంధించినటువంటి ఎయిర్వేస్ అలర్ట్ చేసింది. మీరు ఫ్యూయల్ స్విచ్లను చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కదలండి అని చెప్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్వేస్ ఈ ఫ్యూయల్ స్విచ్లకు సంబంధించి అలర్ట్ చేశాయి. పైగా ఇప్పుడు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ విమానానికి సంబంధించినటువంటి ఫ్యూయల్ స్విచ్లని 2023లో మార్చారని తెలుస్తుంది. 2023. అలాగే ఇంకొకటి 2019లో మార్చారని తెలుస్తుంది. 2019, 2023 2 సార్లు ఈ ఫ్యూయల్ స్విచ్లు మార్చారని చెప్పేసి లేటెస్ట్గా అప్డేట్ వస్తుంది ఎయిర్ ఇండియాకి సంబంధించి. మరి ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫ్యూయల్ స్విచ్లో అనేది. అయితే ఇప్పుడు మోహన్ రంగనాథన్ గారు ఏం చెప్తూ ఉన్నారు, ఫ్యూయల్ స్విచ్లకు సంబంధించి యాక్చువల్గా వాటిని ఆపి వేయాల్సిందే తప్ప మానవ తప్పిదం తప్ప వాటిపాటికి అవి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయితే కావు, అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నారు ఆయన. ఒకవేళ డిజిటల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సాంకేతిక లోపం ఉన్నా కానీ ఫ్యూయల్ స్విచ్లు అయితే ఆగిపోవని చెప్తున్నారు ఆయన. ఇన్ కేసు ఒకటి ఆగిపోయినా కానీ రెండవది ఇమీడియట్గా రెండవ ఇంజిన్కి సంబంధించినటువంటి స్విచ్ ఆగిపోదు, రెండు ఆగిపోవు ఒకేసారి. అసలు ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయేదానికి ఛాన్సే లేదు. ఒకవేళ ఒకటి ఆగిపోయినా రెండోది ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుంది కాబట్టి అది ఆగిపోయే అవకాశం లేదు. కాబట్టి ఈ ఫ్యూయల్ స్విచ్ల్ని ఉద్దేశపూర్వకంగానే ఆపేసి ఉంటారు అనేటువంటి అనుమానాన్ని ఈయన మోహన్ రంగనాథన్
చాలా క్లియర్గా చెప్తున్నారు. అందుకే ఈయన చేసినటువంటి కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మరోవైపు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మాత్రం పైలట్ల మీద ఈ తప్పుని అప్పుడే నిర్ధారించలేము, దీన్ని పైలట్ల తప్పు అని చెప్పేసి అనలేము, మరికొంత సమాచారం కూడా రావాల్సి ఉంది, ఇంకా సమాచారం రావాలి. ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం వచ్చింది, ఈ ప్రాథమిక సమాచారాన్ని పరిశీలిస్తూ ఉన్నాము, కాబట్టి మీరు పైలట్లు తప్పుగా దీన్ని ఇమీడియట్గా భావించవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. మెయిన్ బోయింగ్ 737, ఈ బోయింగ్ 737 అనేది బోయింగ్ 737 ఇవి ఏ ఎయిర్లైన్స్ దగ్గర ఉన్నా కానీ చాలా అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి దీన్ని చెక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. బోయింగ్ 737, ఆ బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని అంటారు జనరల్గా, కానీ దీన్ని మెయింటెనెన్స్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటారు. ఈ మధ్యకాలంలో ఇది ప్రమాదం జరిగిన తర్వాత అనేక విమానాలు సంబంధించినటువంటి సమాచారం మనం చూసాం. లండన్లో నిన్న ఒక విమానం కూలిపోయింది, దాంట్లో ఎంతమంది చచ్చిపోయారు అనేది ఇంతవరకు తెలియట్లా. యాక్చువల్గా అక్కడ 8 మంది ప్రయాణిస్తున్నారు, 2 పైలట్లు ఉన్నారని చెప్పి అన్నారు. సో ఆ ప్రమాదానికి సంబంధించి అప్డేట్ ఇంకా రాలేదు. బట్ ఇది బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ అనేది ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఆధునికమైన టెక్నాలజీ తోటి ఉన్నటువంటిది అని అంటారు. కాకపోతే ఇది కూలిపోవటం అనేది రకరకాల అనుమానాలను క్రియేట్ చేసింది. బట్ మోహన్ రంగనాథన్ మాత్రం ఇది మానవ తప్పిదమే అని చెప్తున్నారు. ఇన్ కేసు మానవ తప్పిదం అయితే పైలట్లు కావాలి, లేదంటే స్పైవేర్కి సంబంధించి ఏదైనా జరిగి ఉండొచ్చు, హ్యాకింగ్ చేసి దీన్ని పని చేయకుండా చేసి ఉండొచ్చు అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. లేదంటే 59 సెకండ్లో టేకాఫ్ అయిన తర్వాత ఇమీడియట్గా కూలిపోవటం అనేది జరగదు సాధారణంగా. ఇది జరిగింది కాబట్టి దీని వెనుక ఏదో సంథింగ్ కుట్ర ఉంది అని చెప్పి చెప్తున్నారు. బట్ ఈయన మాత్రం ఖచ్చితంగా పైలట్లు తప్పి అయి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ దాంట్లో నిష్ణాతులు కాబట్టి, నిపుణులు కాబట్టి, ఏవియేషన్ రంగంలో నిపుణులు కాబట్టి ఆయన చెప్పేదాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. నేషనల్ వైడ్ కూడా ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని విశ్లేషిస్తున్నారు ఇప్పుడు. కాకపోతే భారత విమానయాన శాఖ మాత్రం ఇప్పటి వరకు కేవలం ఫ్యూయల్ స్విచ్ వల్ల ఆగిపోయిందా, ఇతర కారణాలు అనేది ఇంకా నిర్ధారించలేదు. బట్ అమెరికా నుంచి వచ్చినటువంటి ఈ బ్లాక్ బాక్స్ రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం ఫ్యూయల్ స్విచ్ కారణంగానే ఆగిపోయింది అంటున్నారు. ఫ్యూయల్ స్విచ్ కారణంగా ఆ ప్రమాదం జరగలేదు, అది మానవ తప్పిదం అని చెప్పి మోహన్ రంగనాథన్ గారు అంటున్నారు. మరి దీని వెనుక కుట్ర ఉంటుందా, విదేశీ కుట్ర అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.